దీని విలువ 60 లక్షల యువాన్ల కంటే ఎక్కువే ఉంటుంది అని చెప్పడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు కాయ్ కజిన్స్ దాన్ని ఇంకొకసారి చెక్ చేయమని అడిగినా అతను ఒప్పుకోకుండా ఇది నా రోజువారీ పని, ఖచ్చితంగా ఒరిజినలే అని చెప్తాడు. అందరితో పాటు కాయ్ కూడా ఆశ్చర్యపోతాడు. కానీ కాయ్ ఇంత ఖరీదైన వాచ్ గురించి అడిగితే సియా మాత్రం చాలా నార్మల్గా ఇది నాకు అంత పెద్ద విషయమేమీ కాదు అంటుంది. అది విని అక్కడి వాళ్ళు నువ్వు నిజంగానే చాలా ధనవంతురాలివి అని అంటారు. ఆ తర్వాత వాళ్లు భోజనం చేయడం స్టార్ట్ చేసినా కాయ్ మనసులో మాత్రం ఇంకా ఆ వాచ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే తను సియా దగ్గరికి వెళ్లి నీకు ఇంత డబ్బు ఎక్కడ్నించి వచ్చింది, దీనికోసం ఏమైనా తప్పుడు పనులు చేశావా అని అడుగుతాడు. దానికి ఆమె నేను ఎలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు, మంచి పనులు చేస్తూనే చాలా బాగా డబ్బు సంపాదించగలను అని సమాధానం ఇస్తుంది. కరెక్ట్గా అదే సమయంలో సియా మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆమె అనుకున్నట్లే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాయల్ టవర్ను ఆమె కొనుగోలు చేసింది. తన రాయల్ స్టేటస్ను ప్రపంచానికి చూపించడానికి, ఆఫీస్ను అక్కడికి షిఫ్ట్ చేయడానికి ఆమెకిది మంచి ఛాన్స్. ఇది చూసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సైన్ చేయడం కోసం పేపర్స్ తెప్పించుకుంటుంది. మరోవైపు అక్కడ ఉన్న మిగతా వాళ్లు కూడా అదే రాయల్ టవర్ గురించి మాట్లాడుకోవడం ఆమె వింటుంది. చాలా మంది ధనవంతులు అక్కడ తమ ఆఫీస్ ఓపెన్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కాయ్ వాళ్ల తండ్రి కూడా చాలా కాలం నుండి అదే టవర్లో ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన కాయ్ కజిన్ వాళ్ల నాన్నతో మీరు గనక అలా అనుకుంటే ఆ పని నేను చేసి పెడతాను, నాకు అక్కడ చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి, నా పర్మిషన్ లేకుండా రాయల్ టవర్ లోపలికి కనీసం ఈగ కూడా దూరలేదు అంటూ అబద్ధాలు చెప్తాడు. అతను అంత నమ్మకంగా చెప్పేసరికి కాయ్ తండ్రి అతని మాటలను ఈజీగా నమ్మేస్తాడు. ఇదంతా చూసి ఆ కజిన్ ఎలాగైనా డబ్బులు గుంజాలని ప్లాన్ చేస్తాడు. మీరు నాకు అడ్వాన్స్ కింద 10 లక్షల రూపాయలు ఇస్తే అక్కడ ఆఫీస్ ఓపెన్ అయ్యేలా నేను మీకు ఫుల్లుగా హెల్ప్ చేస్తాను అని అబద్ధం చెప్తాడు. అమౌంట్ ఎక్కువే అయినప్పటికీ అక్కడ ఆఫీస్ పెట్టాలనే ఆశతో కాయ్ తండ్రి అతని మాయలో పడిపోతాడు. సియా ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. అతని బంధువులు అస్సలు మంచివాళ్లు కారని ఆమెకు అర్థమైపోతుంది. అందుకే కాయ్ తండ్రి ఆ కజిన్కు డబ్బులు ఇవ్వబోతుండగా సియా వారిని ఆపుతుంది. రాయల్ టవర్లో ఆఫీస్ తీసుకోవడానికి ఇలాంటి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ అలాంటి రూల్స్ ఏమీ లేవు అని నచ్చజెప్పడానికి ట్రై చేస్తుంది. కాని కాయ్ తండ్రికి ఎవరివైపు నిలబడాలో అర్థం కాదు. ఒకవైపేమో బంధువు ఉన్నాడు, ఇంకోవైపు ఇప్పుడిప్పుడే పరిచయమైన సియా ఉంది. అందుకే ఆయన సియాను నమ్మకుండా తన బంధువునే నమ్మి డబ్బులివ్వడానికి ముందుకు వెళ్తాడు. కాని సరిగ్గా అదే టైంకి రాయల్ టవర్ డైరెక్టర్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూడగానే ఆ కజిన్ బిల్డప్ ఇస్తూ అతని దగ్గరికి వెళ్తాడు. కాని ఆ డైరెక్టర్ అతన్ని పక్కకు నెట్టేసి డైరెక్ట్గా సియా దగ్గరికి వచ్చి చైర్మన్ అంటూ ఆమెకు గౌరవంగా తలవంచి నమస్కరిస్తాడు. ఇది చూసి సియాను తక్కువగా అంచనా వేసిన వాళ్లందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే సియా లీగల్ పేపర్స్ రెడీ చేయించి కాయ్ తండ్రి చేతిలో పెడుతూ మీరు ఎలాంటి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, హ్యాపీగా మీ ఆఫీస్ ఓపెన్ చేసుకోండి అని చెప్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 23 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.